జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డి అన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇంటర్మీడియట్ మార్క్స్ రిజల్ట్స్ వచ్చాయి. అది చాలా హ్యాపీ న్యూస్. చాలా మంది పిల్లలు మంచిగా పాస్ అయ్యారు, మంచి మార్క్స్ వచ్చాయి అని. మరి ఒక పక్కన బాధ ఏంటంటే, ఫెయిల్ అయిన ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు ఇమీడియట్లీ సూసైడ్స్ చేసుకున్నారు. చాలా మంది చూసాం. ఒక్కొక్క ప్లేసెస్లో వెళ్ళి చూస్తే మనము చాలా మంది మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యారని ఒకరు, కొంతమంది అయితే ఎక్కడ ఫెయిల్ అవుతానో అని రిజల్ట్ రాకముందే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత రిజల్ట్ చూస్తే పాస్ అయ్యారు వాళ్ళు. ఇంకొక దగ్గర అయితే వాళ్ళ పిల్లలు యాక్సిడెంట్ చనిపోయారు, మార్క్స్ మంచిగా వచ్చాయి, వాళ్ళకి పాస్ అయ్యారు వాళ్ళు. అంటే పిల్లలు చదువు 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 అనే స్ట్రెస్ లోనే ఉంటున్నారా? మెంటల్లీ వాళ్ళు ఎందుకు స్ట్రాంగ్ గా ఉండలేకపోతున్నారు? యంగ్ ఏజ్ లో, అంత ఇంటర్మీడియట్ చదివే వయసులో సూసైడ్స్ వరకు వెళ్తున్నారు అంటే దీనికి కారణాలు ఏంటంటారు సార్? ఒకటి, అతి ముఖ్యంగా పిల్లల్ని ఎంత సోఫిస్టికేటెడ్గా పెంచుతున్నారంటే, వాళ్ళకి చదువు తప్ప వేరే ప్రపంచం లేదు. అంటే గుర్రానికి కాళ్ళకి అడ్డం పెడతారు. సో ఒకటే ఫోకస్ మీద. అయ్యా, మీరు పిల్లల్ని పెంచేటప్పుడు ఒక చదువు ఒక్కటే కాదు, జీవితంలో కష్టాలు వస్తే ఏ విధంగా భరించాలి, కష్టాలని ఏ విధంగా ఎదుర్కొనాలి, కష్టం వస్తే బెంబేలు పడకూడదు, దాన్ని ఏ విధంగా అవరోధించి మనం జీవితంలో ఏమేమి చేసుకోవాలనేది నేర్పించాలి. అది జరగటంలా. అతి ముఖ్యంగా పిల్లల్ని డబ్బులతో ముడిపెట్టి గారాబంగా పెంచటం, వాళ్ళకి జీవితాన్ని గురించి ఏమీ చెప్పకపోవటం. దీనివల్ల ఏమైపోతున్నానంటే, పిల్లలు ఏదన్నా జరుగుతుందేమో అని భయపడి, అంటే ఆటపోట్లు తెలియవు, జీవితం అంటే ఏమో తెలియవు, అవేమీ తెలుసుకోకుండా తొందరపాటి నిర్ణయాలు తీసుకొని జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో నేను ఇవాళ పేపర్లో చూస్తే బాధాకరమైన విషయం ఏమంటే, అబ్బాయి పాస్ అయ్యాడు, ఫెయిల్ అవుతానేమో అని భయంలో ఆత్మహత్య చేసుకోవడం మరీ దారుణం కదా. అయ్యా, ఫెయిల్ అయితేనేమి, ఇంకొకసారి కష్టపడి రాయొచ్చు. ఇంకా దరిద్రమైన వ్యవహారం ఏమంటే, చాలామంది ఇంకా నేను పాస్ అయితే మార్కులు తక్కువ వచ్చినాయని ఆత్మహత్యకు పురుగులిపిన వాళ్ళు ఉన్నారు. నిన్న జరిగిన కేసులో, ఒక కేసులో అమ్మాయికి మంచి మార్కులు వచ్చాయి, కానీ తక్కువ మార్కులు వస్తాయేమో అని రిజల్ట్కు ముందు 1 డేకి ముందే ఏదో తాగింది. వాళ్ళ ఫ్రెండ్ చెప్పినారంట, కూర్చొని రివాజ్ వేసుకుంటాడు, నువ్వు ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్, అదే నేను సరిగా రాయలేకపోయినా అని. అయితే నీకు మార్కులు రావే, తగ్గిపోతాయి, అయితే ఎట్లా చేస్తావు అమ్మా అని చెప్పి ఆ అమ్మాయి కన్జ్యూమ్డ్ పాయిజన్. అదే కాకుండా నేను ఫెయిల్ అయిపోతానేమో అని కొందరు, ఏమో అని. సో ఈ దరిద్రం. చదువు ఒక్కటే జీవితం కాదు. చాలామంది చదువుకోకపోయినా కూడా ఉన్నతమైన శిఖరాలు అవరోధించిన వాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళల్లో చాలామంది చదువుకోకపోయినా కూడా తమ జీవితాల్ని ఉన్నతంగా జరిగిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అట్లా ఒక విషయం సార్, ఇప్పుడు కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఇటు పేరెంట్సే కానీ చూసుకుంటే ఎంతసేపు చదువు మార్కుల కోసమే. కానీ ఈ సైకలాజికల్గా ఈ కౌన్సిలింగ్స్ ఇవ్వడం కానీ, స్కూల్స్లో కూడా ఎన్ని కాలేజెస్లో అసలు సైకలాజికల్ క్లాసెస్ అనేవి నిర్వహిస్తున్నారా? పిల్లలు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలని ఎవరైనా చెప్తున్నారా అంటే? లేదు. అసలు ముందు కాలంలో 20 ఏళ్ల క్రితం మారల్ క్లాసెస్ ఉండేవి. దాంట్లో అన్నీ చెప్పేవాళ్ళు. మారల్ క్లాసెస్లో మారల్ గురించి, చెడు ఎథిక్స్ను గురించి, మారల్స్ను గురించి, ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండాలను, కష్టాలు వస్తే ఏ విధంగా ఎదుర్కొనాలను, ఈ పెద్ద పెద్ద వాళ్ళ స్టోరీలు చెప్పేవాళ్ళు. చెప్పి వాళ్ళకి ఇటువంటి కష్టాలు వచ్చినాయి, ఎదురుగినారు, తర్వాత దే హ్యావ్ బికమ్ ది కింగ్స్ ఆఫ్ ది కంట్రీ అని చెప్పి చాలా ఉండేవి. అవన్నీ ఏమి లేవు ఇప్పుడు. ఎంతసేపు చదువు మీదనే ఫోకస్. అదేవిధంగా అరే రేపు పొద్దున్న ఏదైనా కష్టం వస్తే ఏ విధంగా, అరే బస్సు కార్లో పోతుంటే ఒక టైర్ పంచర్ అయితే తర్వాత ఏం చేయాలో తెలియదు. అది వాడిని, అంటే పిల్లల్ని అన్ని విధాలుగా కష్టాలలో వస్తే ఏ విధంగా బయటికి వెళ్ళాలో వాడి జీవితంలో, ఇప్పుడు నేనే ఉన్నాను, నా జీవితంలో ఏమేమి జరిగినాయి, ఏ విధమైన కష్టాలు వచ్చినాయి, దాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నాను, అదేవిధంగా ఫలానా ఎదుర్కొంటూ వాళ్ళు ఇంకొకరు ఈ విధంగా వాడు ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ పాస్ అయ్యి వాళ్ళ జీవితంలో ఏ విధంగా ముందుకు పోయినారు. గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫెయిల్ అయ్యి తర్వాత పాస్ అయ్యి పెద్ద పెద్ద హోదాల్లో జరిగిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో చదువు ఒక్కటే జీవితం కాదు. జీవితం అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు మంచిగా రాసినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగలేకనో, జ్వరం వచ్చో ఫెయిల్ అయిపోతారు. అంత మాత్రం తర్వాత సూసైడ్ చేసుకోవాలన్నా మళ్ళీ ఇంకోసారి రాసుకోవచ్చు. రాసుకొని ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే ఇవాళ ఫెయిల్ అయితే కొంత కష్టపడి చదువుకుంటే ఇంకో మంచి మార్కులు వచ్చి వాళ్ళు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని బెంబేలు పడిపోయి ఇదే ఫెయిల్ అయిపోతానేమోనని, ఫెయిల్ అయినానని ఈ విధంగా చనిపోవడం చాలా దారుణమైన వ్యవహారం. దీనికి అతి ముఖ్యంగా కారణం తల్లిదండ్రులు, వాళ్ళ స్నేహితులు.
అయ్యా స్నేహితులు కూడా చర్చించుకోరే నీకు ఎన్ని మార్కులు వస్తాయి, 35 కూడా రావేమోరా, ఏం కాదురా నీకు 45 వస్తాయి, నేను ఇంత రాసినా నాకే ఇట్లా మా బావకే అట్లా వచ్చినాయి అని వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితిలో మాట్లాడాలి. అది జరగటంలా. ఎంకరేజ్మెంట్ గా అది మాట్లాడుకోవాలి. ఎంకరేజ్ గా మాట్లాడా ఫెయిల్ అయితే ఏమవుతుందిరా, తల్లిదండ్రులు కూడా ఫెయిల్ అయిపోయినా నీ మొహం చూపించొద్దు వెదవా పో టూట్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, అమ్మో నేను ఏంది బ్రతికిది, అమ్మ ఫెయిల్ అయిపోయినానని ఆత్మహత్యలు చేసుకోవడం మొదలు ఇంకా పెట్టారు. కొంతమంది పేరెంట్స్ అయితే రిజల్ట్స్ రాకముందే నీకు ఎంత వస్తాయరా, నీకు అంత వస్తాయి, వాడికి అంత వస్తాయి అంటే నీకు ఎంత వస్తాయి, నీకు అసలు వస్తాయా రావా. అదే కాకుండా ఇంకో కొందరు రే నీతోనే ఉన్నాడు వాడు ఎదవలాగా ఎప్పుడు 24 గంటలు చదువుతూ ఉంటే వాడికి 94% వచ్చినాయి, నీకేదిరా 41 వచ్చినాయి, ఛా బుద్ధి లేదురా వెదవా పో, నీ మొహం చూపించొద్దు అని తిడితే వాడు ఏం చేసుకుంటాడు, నీ అమ్మ వానికంటే ఎక్కువ చదివినా వాడు చిట్టీలు కొట్టినాడు, వాని కర్మ 4 క్వశ్చన్లు బాగా చదివితే 4 బాగా రాసినాడు అనే ఉద్దేశంతో వాడు వానికి చెప్పాలి, అరే బాబు చదువు ఒకటే కాదు, వెరీ గుడ్ నువ్వు కష్టపడి రాసావు, నెక్స్ట్ కోర్సెస్ ఏదన్నా చూసుకో, దాంట్లో బాగా కష్టపడి రాయలేదు ఇంప్రూవ్మెంట్కి రాసుకో, డబ్బులు కడతాను ఇంప్రూవ్మెంట్గా రాసుకో, బాగా చదువు, ఈ 15 రోజుల్లో నెల కాన్సన్ట్రేట్ చేసి రాస్తే నీకు కూడా వస్తాయిరా, డోంట్ వరీ, వాడికే కాదని చెప్పడం మానేసి తిట్టడం మొదలు పెడితే ఏం చేస్తారు, వాళ్ళకు వేరే విషయం మొదటి నుంచి కూడా కష్టాన్ని గురించి ఏదైనా చెడు జరిగితే దాని నుంచి ఏ విధంగా బయటకు రావాలో చెప్పటంలా. అదే ఉంటే కౌన్సిలింగ్ ఉండేది, అరే మా నాయన తిట్టినాడు మంచిదే, నా మంచికే కదా, ఇంకా కష్టపడి చదువుదామనే మనస్తత్వం ఉంటుంది. అబ్బో మా నాయన తిట్టినాడు, మా అమ్మ తిట్టిందని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, బెంబేలు పడిపోయి ఏదో ఒకటి తాగడము, రైలు కింద పడిపోవడము, ఫ్యాన్ కుర్రేసుకోవడము, ఈ విధంగా జరుగుతున్నారు. ఇది దారుణం. పిల్లల్ని ఆ విధంగా ఒకవేళ తక్కువ మార్కులు వస్తే అరే బాగా కష్టపడి రాయరా, నీకు డెఫినెట్గా మంచి మార్కులు వస్తాయి, నువ్వు బాగా చదివినావు, ఇంకా బాగా చదవగలవు అని చెప్పి ప్రోత్సహిస్తే డెఫినెట్గా జీవితంలో పైకి వస్తాడు. ఈ మార్కులు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు పెద్ద పెద్దోళ్ళుగా అయిన వాళ్ళు లేరా, చాలామంది ఉన్నారు జీవితంలో. కాబట్టి ఆ విధంగా వాళ్ళని కౌన్సిలింగ్గా ఇవ్వాలి, ఇవ్వదగించి ధైర్యాన్ని నెలకొల్పి జీవితంలో ఇంకోసారి ఇటువంటి ఆపద వస్తే ఏ విధంగా ముందుకెళ్లాలో నేర్పించాలి. కానీ బెంబేలు పడిపోయే మాటలు చెప్పి 4 తిడితే వాడేం చేస్తాడు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు డెఫినెట్గా మీ పిల్లలు తక్కువ మార్కులు వచ్చింటాయా, మళ్ళీ మంచి మార్కులు రాయండి, బెటర్మెంట్స్కి రాసి చదివించండి, లేదు ఇంకో కోర్సులో చేర్చి పైకి చేయండి. అంతేగాని తిట్టడము, అరే నీకు బుద్ధి లేదు, మార్కులు లేవు, వాని కాళ్ళ కింద దూరు, ఇట్లాంటి చెత్త మాటలన్నీ మాట్లాడకుండా వాళ్ళని ప్రేమతో చెప్తే డెఫినెట్గా వింటారు, మళ్ళీ పాస్ అవుతారు, జీవితంలో బాగుపడతారు. ఆ విధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లల్ని ఆ విధంగా కౌన్సిలింగ్ చేయండి తల్లిదండ్రులు, లేకపోతే వాళ్ళు అనవసరంగా చూడండి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ.